మనం మళ్ళీ చూడలేని గొప్ప కార్యం మొదలవుతుంది. అదే మహా కుంభమేళ. కుంభమేళా గురించి మనం అందరం ఒక్కసారైనా మాట్లాడుకునే ఉంటాం. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా మొదలవుతుంది. దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ ని సందర్శించే అవకాశం ఉంది. కుంభమేళా ఈ సంవత్సరం 13 జనవరి నుంచి 25 ఫిబ్రవరి వరకు ప్రయాగ్రాజ్ లో జరగనున్నది. కుంభమేళా గురించి మనమందరం చాలా హోర్డింగ్స్ లలో, న్యూస్ ఛానల్స్ లలో, టీవీస్ లలో చూసే ఉంటాము. ఈసారి జరిగే కుంభమేళా మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకునే కుంభమేళా కాదు. ఇది మహా కుంభమేళా. 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే కుంభమేళా. లాస్ట్ టైం 1881లో వచ్చింది. ఈసారి 2025లో ఈ కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. అసలు క్వశ్చన్ ఏంటంటే కుంభమేళా ఎందుకు ఇంత ప్రత్యేకకరమైనది? ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళా జరిగింది. ఈ కుంభమేళకు 24 కోట్ల మంది జనాలు వచ్చారు. ఇప్పుడు మీరే ఆలోచించవచ్చు ఈ కుంభమేళా ఎంత పెద్దదో. ఈ కుంభమేళకు వెళ్లి గంగా నదిలో స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పాపాలు పోతాయి, మోక్షం కూడా వస్తుంది. సో రండి ఈ వీడియోలో కుంభమేళా యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఈ కుంభమేళా సముద్ర మథనం ద్వారా మొదలవుతుంది. సముద్ర మథనం గురించి మీరందరూ వినే ఉంటారు. రాక్షసులు, దేవతలు అందరూ కలిసి ఈ సముద్ర మథనం చేస్తారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపిస్తాడు. ఇంద్రుడిని శపించడం వల్ల దేవతలందరికీ శక్తులు పోతాయి. శక్తులు లేవని రాక్షసులందరూ ఇంద్రలోకాన్ని కబ్జా చేస్తారు. ఈ విషయం బ్రహ్మదేవుడికి చెప్తారు. బ్రహ్మ దేవుళ్ళందరితో కలిసి విష్ణు భగవాను దగ్గరికి వెళ్తారు. విష్ణు భగవానుడు శక్తులు అన్ని మరలా తిరిగి రావాలి అంటే సముద్ర మథనం చేయాలి అని చెప్తారు. సముద్ర మథనం చేయాలి అంటే దేవతలు ఒక్కరితో సాధ్యం కాని పని. ఇందుకోసం దేవతలందరూ కలిసి రాక్షసుల్ని సహాయం అడగడానికి వెళ్తారు. రాక్షసులు ఒప్పుకుంటారు. కానీ ఒక కండిషన్ పెడతారు. వచ్చిన అమృతంలో సగం వాళ్ళకు కూడా ఇవ్వాలని. సముద్ర మథనం మొదలైంది. సముద్ర మథనంలో నుంచి అమృత కలశం బయటికి వచ్చింది. ఇక్కడే రాక్షసులకి దేవుళ్ళకి యుద్ధం మొదలైంది. ఈ గొడవ మధ్యలో విష్ణు భగవానుడి వాహనమైన గరుడ పక్షి అమృత కలశాన్ని తీసుకుని పైకి ఎగురుతుంది. ఇలా వెళుతూ ఉండగా అమృత కలశంలో నుంచి 4 చుక్కలు ఈ 4 ప్లేస్ లో పడతాయి. అవే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్. మొదటగా ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ లో 3 నదుల సమ్మేళనం ద్వారా జరుగుతుంది. ఆ 3 నదులే గంగా, యమున, సరస్వతి. రెండవది హరిద్వార్. ఈ హరిద్వార్ లో పవిత్రమైన గంగా నదిలో ఈ కుంభమేళా జరుగుతుంది. మూడవది నాసిక్. నాసిక్ లోని గోదావరి నదిలో ఈ కుంభమేళా అత్యద్భుతంగా జరుగుతుంది. నాలుగోది ఉజ్జయిని. ఉజ్జయినిలోని క్షిప్రా నది తీరాన ఈ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా ఎక్కడెక్కడ జరగాలో గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. హరిద్వార్ లో ఎప్పుడు చేస్తారు అంటే జూపిటర్ కుంభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. ప్రయాగ్రాజ్ లో ఎప్పుడు జరుపుకుంటారు అంటే బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మరియు చంద్రుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక్కడ కుంభమేళా జరుపుకుంటారు. నాసిక్ మరియు ఉజ్జయినిలో బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ కుంభమేళాని జరుపుకుంటారు. ఈ టైంలో ఈ 4 ప్రదేశాలు పాజిటివ్ ఎనర్జీతోని ఉండడం వల్ల ఇక్కడి నదులు అమృతంగా మారుతాయని ప్రజల నమ్మకం. అసలు ఈ కుంభమేళలో ఏమేం చేస్తారు? ప్రజలందరూ పుణ్యం కోసం ఈ పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. ఇక్కడే పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఈ కుంభమేళా ఇంత ప్రత్యేకకరమైనది కనుక ఇక్కడికి నాగసాధువులు, ఋషులు, అఘోరాలు, మునులు అందరూ ఇక్కడికి వస్తారు. ఈసారి కుంభమేళకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 5,000 కోట్లు మంజూరు చేసింది. దాదాపుగా 40 కోట్ల భక్తులు వస్తారని నమ్ముతున్నారు. మీలో ఎంతమంది ఈ కుంభమేళకు వెళ్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.